పూర్ పోతారం రెండు గ్రామాల ఆడబిడ్డలకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఎన్నికలంటేనే మీకు తెలుసు, ఓ రాతంటారు, కదలియరు, రకరకాల బాధలు ఉంటాయి. ఆ బాధలలో మీరు బాధ పెట్టినందుకు, లేటెస్ట్ బాధ పెట్టినందుకు నన్ను క్షమించమని చెప్పి కోరుతున్నాను. ఇప్పటిదాకా ప్రియాంక శ్రీకాంత్ రెడ్డి ఆయన చెప్పిండు, డబ్బులు నమ్ముకున్నాడు కాదు, ధర్మం నమ్ముకున్నాడు. నాలంటూ ఎప్పుడు చెప్తుంటా, రాజకీయ నాయకులు అనే వాళ్ళు సేవకులకు ఉండాలి తప్ప వ్యాపారులుగా ఉండద్దు అని. వ్యాపారం చేసేటోడు ప్రజలకు న్యాయం చేయడని నేనంటున్నా. ఊర్లలో ప్రజలకు ఏ ఆపద ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఓ పోలీస్ స్టేషన్ పను, ఓ ఎంఆర్ఓ ఆఫీస్ పను, ఓ దవాఖాన పను చేసి పెట్టోడు లీడర్. కానీ ఎక్కడో ఊడిపడి వచ్చి డబ్బులు ఉండగానే 5,000 ఒక ఓటుతో కొంటా, 10,000తో కొంటా అంటోడు ఎప్పుడు లీడర్ కాడు. ఇవాళ శ్రీకాంత్ రెడ్డి, ప్రియాంక తప్పకుండా మాలాంటి వాళ్ళ అండదండంతో ఏ సమస్య ఉంటా పరిష్కరిస్తుందని చెప్పడానికి, ఆమెను మీ చేతిలో పెట్టడానికి మాత్రమే వచ్చింది. ప్రజలు చాలా గొప్ప వాళ్ళు, విజ్ఞులు ఉంటారు. ఎప్పుడు నాలాంటి కూడా అనేక ఎలక్షన్ కొట్టాను. 25 ఏళ్లలో అనేక సార్లు ఎమ్మెల్యే అయినాం, మంత్రులమైనాం, ఎంపీ అయినాం. మొన్ననే మీలాంటి వాళ్ళ ఆశీర్వాదంతో, మల్లికార్జున ప్రజల ఆశీర్వాదంతో నా 25 సంవత్సరాల చిత్రం మీ కళ్ళ ముందు కదలాడింది. కాబట్టి నన్ను నా ఓటేసి గెలిపించమంటే గొప్ప మెజార్టీతో 4 లక్షల ఓట్ల మెజార్టీ గెలిపించాను. సంవత్సరంన్నర అవుతాను. సంవత్సరంన్నర కాలంలో నాకు తెలిసి మా ఆడపిల్ల దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటాయి. మేము నిత్యం ఏం చేస్తున్నామో మీకు అవన్నీ కూడా రిపోర్ట్స్ వస్తాయి. మేము అన్నట్టు చెప్పినాం, కాలుకు ముల్లుగితే మల్లికార్జున ప్రజల సమస్యలు, వాళ్ళ బాధలు ఉంటే పన్నుతో పీకుతామని చెప్పినాం. మేము పన్నుతో పీకుతామని చెప్పినాం. మేము ఇట్లనే మేము పని చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ కూడా ఒక అడిగిపోయి ధర్నా పెట్టి వచ్చిన నేను. సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా వెరవకుండా, నాకు చేత కాదు, ఇది నా పని కాదని చెప్పి ఎప్పుడు చెప్పి గుర్తుపెట్టుకో. కానీ నేను అంటున్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. నేను చెప్పుడు కాదు, ఆయన చెప్తాంటాడు స్వయంగా. 2 ఏళ్ళు అవుతుంది 5 పైసల బిల్ల పని కూడా చేయలేదు. ఏమనంటే నా గవర్నమెంట్ కాదు, నా గవర్నమెంట్ కాదు. ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యేలకు చెలామలుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలకు చెలామలుగుతుందని చెప్పి ఆయన చెప్తారు. మరి నీవు గెలిచి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఒక రూపాయి పనిచేసే సత్తా శక్తి లేనప్పుడు నీవు నిలబెట్టినటువంటి కౌన్సిల్కి ఓటేస్తే ఆయన ఎట్లా పనిచేస్తాడు? అంటే 3 ఏళ్ళ ఈ మున్సిపాలిటీ వల్లకాడిగా మారిపోతుంది తప్ప రూపాయి పని జరగదు. ఇది చెప్పమని చెప్పండి. నేను తెస్తాకి పని చేస్తా అని చెప్పి ధైర్యంగా చెప్పమని చెప్పండి. చెప్తే నువ్వు వదిలిపెట్టు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, అనేక హామీలు ఇచ్చింది. అది ఒక్కటి కాదు, 2 కాదు, అనేక హామీలు ఇచ్చింది. కొండ నాలుకకు మంది అయితే ఉన్న నాలుక పోయింది అంటారు. ఇవాళ ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీ గురించి సప్పుడు చేస్తారు. ఇక అయిపోయింది. ఆశలు వదులుకున్నారు. ఎప్పుడు కూడా పెట్టామని అడుగుతారు. చెట్టున్న రాయికే, పన్నున్న రాయికే రాయి కొడతారు, పన్నున్న చెట్టుకు రాయి కొడతారు. కానీ వాళ్ళ ఈ ప్రభుత్వం దగ్గర ఏమీ లేవని అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఏం అడుగుతారు. ఇక ఎన్ని హామీలు ఇచ్చిండ్రు. ఇవి చదువుకున్న పిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు, ఒక స్కూటీ కూడా ఇస్తా అని చెప్పిండు. చదువుకున్న పిల్లలకి 5 లక్షల రూపాయల విద్యా నిధి కార్డు ఇస్తా అని చెప్పిండు. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మికి ఇదేం విషయాన్ని నేను తులం బంగారం ఇస్తా అని చెప్పాడు. 66 రకాల హామీలు ఇచ్చాడు. ఇవన్నీ గంగల పోని వాళ్ళ అంటున్నది ఎంత గ్రామాలలో, బిడ్డ నా భర్త చనిపోయింది, నా భర్త చనిపోయింది, నేను చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళే సర్వస్వంగా బతుకుతున్నా, నేను నాకు కొత్త పెన్షన్ ఇస్తలేదు బిడ్డ అంటున్నారు. భర్తను వదిలిపెట్టిన ఒంటరి మహిళ అడుగుతుంది, మా అమ్మ మీద మా నాన్న మీద భారం అవుతుంది, నాకు పెన్షన్ ఇస్తూ బిడ్డ అని చెప్పి ఆమంటుంది. 65 సంవత్సరాలు నిండినటువంటి పెద్ద మనుషులు అడుగుతారు పెన్షన్. ఒక్క కొత్త పెన్షన్ లేదు ఇవాళ, ఒక్క కొత్త పెన్షన్ లేదు ఇవాళ. చెప్పుకుంటూ పోతే ఉడవదు. కాబట్టి దయచేసి ఒకటే అంటున్నాం, ఇవాళ వాళ్ళ గురించి అర్థమైపోయింది. ఇంకా వాళ్ళు ఏదో వస్తారు మనకు చేస్తారనేటువంటి ఆశలు లేవు. కాబట్టి నేను నరేంద్ర మోడీ గారి
నాయకత్వం కొనసాగుతున్న ఎంపీ. ఇవాళ మీరు ఇప్పుడు అడగండి, ఇదే ఊర్లో నారాయణపూర్లో అడగండి, గతంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా జీతాలు ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పైసలు, ప్రభుత్వం ద్వారా వచ్చిన పైసలు, ప్రజల పైసలు. ఇవాళ ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసినా, మోరీలు కట్టినా, శ్మశాన వాటికలు కట్టినా, తడి చెత్త పొడి చెత్త షెడ్లు కట్టినా మీరు అడగండి, ఎవరి పైసలు అడగండి. రైతు వేదికలు కట్టినా అడగండి మీరు. అంగన్వాడీ సెంటర్, ఆశా వర్కర్ సెంటర్, ఇవాళ ఇవన్నీ మధ్యాహ్న భోజన పథకాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చాయి. కానీ భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ నేను ఇచ్చిన మాత్రం చెప్పారు. ఇవాళ ఈ పట్టణం, ఇవాళ మున్సిపాలిటీ, ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు. అసలు మున్సిపాలిటీ అంటే ఒక పెద్దగా ఉప్పల్ మున్సిపాలిటీ ఒక మున్సిపాలిటీ, ఫిర్యాదుగూడ మున్సిపాలిటీ ఒక మున్సిపాలిటీ, బాలాజీనగర్ ఒక మున్సిపాలిటీ, 1,00,000 జనాభా ఉంది మున్సిపాలిటీ. కానీ 1000 జనాభా ఉన్నటువంటి వాళ్ళు అన్నింటి కలిపి ఒక మున్సిపాలిటీ చేసాం. కానీ రేపు ఈ ఎలిగే లైట్కు డబ్బులు ఇవ్వడానికి, ఇక్కడ ఏదైనా రోడ్ వేయాలంటే, మోరీ కట్టాలంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఇవాళ మళ్ళా ఇవ్వవలసింది నాలాంటి ఈ మున్సిపాలిటీని ఒక స్మార్ట్ సిటీ కింద, ఒక అమృత్ సిటీ కింద మళ్ళీ తేవాలంటే నాలాంటి తేవాలి. కాబట్టి నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవన్నీ చెప్తారు, మాటలు మస్తు చెప్తారు. వాళ్ళు డబ్బులు పంచితే ఓట్లు వస్తాయని చెప్పి అనుకుంటారు. డబ్బులతో ఎప్పుడు ఓట్లు అంటే పడితే అని అనుకోను. ఎందుకంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు పోయి డబ్బులు అడగరు, వాళ్ళంతటా వాళ్ళు పోయి దావతులు అడగరు, వాళ్ళంతటా వాళ్ళు పోయి మా కుల సంఘ పైసలు ఇవ్వండి అని చెప్పి అడగరు. వాళ్ళే వచ్చి నమ్మకం లేని వాళ్ళు కాబట్టి, గెలవాలి కాబట్టి, ఎన్ని అడదాలని తొక్కి పైసలు ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి మన తలుపు తడతారు, మన డబ్బులు ఇస్తారు, తప్పకుండా తీసుకోవాలి. ఎవరిచ్చినా తీసుకోవద్దని మాత్రం అంటలేదు. కొంతమంది తీసుకోరు, మమ్మల్ని కొనుక్కుంటావా అని చెప్పి ఇస్తారు. కొంత పేదరికంలో ఉంటారు, అవసరం ఉంటుంది, ఇచ్చింది కదా అని చెప్పి తీసుకుంటారు. కానీ తీసుకున్నా ధర్మం మాత్రం తప్పదు. ఇవాళ ప్రియాంక మీరు దీవించండి, 104 ఉండి రేపు రాబోయే కాలంలో మాలాంటి అండదండలతో ఈ మున్సిపాలిటీని భవిష్యత్తమైన మీకు మాట ఇస్తూ మీకు ఏ సమస్య ఉన్నా మీ సమస్యల్లో మేము భాగమవుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్. జై ఈటెల.